అనగనగా ఒక గ్రామంలో వసుంధర రామకృష్ణ అనే దంపతులున్నారు. వారిద్దరికీ కూడా ముగ్గురు ఆడబిడ్డలు పుట్టారు. అనుకోకుండా రామకృష్ణ ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత వసుంధర అత్తమామలు, ఆడబిడ్డ, తోడుకోడలు, బావగారు కూడా చాలా ఇబ్బందులు పాలు చేసి ఉండటానికి నీడ కూడా నీకు ఇవ్వము అని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. ఈ వసుంధర ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఆ ముగ్గురు బిడ్డల్ని తీసుకొని మరి పట్నం బయలుదేరి వచ్చేస్తుంది. పట్నంలో ఏదైనా పని అడిగి నేను మిమ్మల్ని పెంచుకుంటాను అని ధైర్యంగా బయటకు వచ్చేసింది. పట్నం చేరగానే పిల్లలు అంటారు, అమ్మా నాకు ఆకలేస్తుంది, చాలా ఆకలిగా ఉంది, కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి అని అంటారు. మరొక కుమార్తె అంటది, నాకు కూడా ఆకలిగా ఉందమ్మా, 2 రోజులు అయిపోయింది మనం భోజనం చేసి, నాకు నడవడానికి కూడా ఓపిక లేదు అని అంటే, ఎక్కడో చోట నేను మీకు అన్నం ఇప్పిస్తాను, మీరు ఏమీ తొందరపడకండి, పదండి ఇంకా కొంచెం ముందుకు వెళితే ఎలాగోలాగా నేను మీకు అన్నం పెట్టిస్తాను అని అక్కడ ఒక హోటల్ కనిపిస్తే, అయ్యా నా బిడ్డలు భోజనం చేసి 3 రోజులయ్యింది కాబట్టి ఇక్కడ కొంచెం అన్నం పెట్టండి నా ముగ్గురు బిడ్డలకి. నా దగ్గర అయితే డబ్బులు లేవు, కానీ నేను మీకు ఈ రోజంతా కూడా మీ హోటల్లో పని చేస్తాను అని అన్నప్పుడు ముందు పెట్టను పొమ్మంటాడు. అయితే నువ్వు పని చేస్తానంటున్నావు కదా, ఈరోజు ఎలాగా మా వంట మనిషి రాలేదు కాబట్టి నువ్వు పని చెయ్యి, నీ ముగ్గురు బిడ్డలకి ఆహారం పెడతానని చెప్పి ముగ్గురు బిడ్డలకి కూడా కడుపు నిండా అన్నం పెట్టి మరి అయితే ఆ రోజంతా కూడా వసుంధరతో పని చేయించుకుంటాడు. వంట మనిషి రాకపోవడంతో వంటలన్నీ కూడా హోటల్లో తయారు చేస్తుంది. అందరూ కూడా ఎంతో రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయని రోజు వచ్చేవారి కంటే ఎక్కువ మందే తింటారు. అప్పుడు సాయంత్రం సరే మేము వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు, నువ్వు వసుంధర నీకు పని కావాలి అంటున్నావు, అయితే మాకైతే వంట మనిషి కావాలి అని మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాము, నీకు పని ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉంటే కనుక నీకు రూమ్ కూడా ఇస్తాము అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అంగీకరిస్తుంది. అక్కడే గవర్నమెంట్ స్కూల్లో ముగ్గురు బిడ్డల్ని కూడా జాయిన్ చేసి వసుంధర అక్కడ పనులు చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ వచ్చేటటువంటి 15,000 రూపాయలు నీకు జీతం ఇస్తామని చెప్తారు. ఆ వచ్చే జీతంతో తన బిడ్డల్ని పెంచుకుంటూ చక్కగా తన బిడ్డలకి చెప్తుంది, నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను కాబట్టి మీరు కష్టపడి చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, చూసారా నేను చదువులేక ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అన్నప్పుడు, అమ్మా నీకు మంచి పేరు తీసుకొస్తాము, ఏ విధంగానూ కూడా మేము సమయాన్ని దుర్వినియోగం చేయమని కుమార్తెలు ముగ్గురు కూడా చెప్తారు. అయితే పెద్ద కుమార్తె చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటుంది. తనకి 12వ తరగతి మరి పాస్ అవుతుంది. ఆ తర్వాత ఏం చదవాలి అని అనుకున్నప్పుడు చేతిలో డబ్బులుండవు. వచ్చిన డబ్బులతో మరి ఆ విధంగానే సరిపోతుంది కుటుంబ పోషణకి దానికి. అప్పుడు తల్లితో ఉంటుంది, అమ్మ నేను 12వ తరగతి పాస్ అయ్యాను కదా, ఇక్కడ చాలా ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్యూషన్ సెంటర్లో నేను ప్రైవేట్ చెప్పుకొని ఆ డబ్బులతో నేను చదువుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తాను, నీకు కూడా నేను అండగా ఉంటాను, నువ్వేమీ కూడా దిగులు చెందొద్దు అన్నప్పుడు ఒకరోజు మరి ఆ పని చేసేటటువంటి ఓనరు వసుంధర పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా ఇబ్బందికరమో అనిపిస్తుంది. వెంటనే మరి చాలా గట్టిగా అరిచి గోవు మీద కొడుతుంది వసుంధర. కొట్టి నీ పని వద్దు, నీ రూము వద్దు అని అక్కడి నుంచి మరి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు పెద్ద కుమార్తె ఇవన్నీ చూసి, చిచ్చి నువ్వు నీచుడువు, నువ్వు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా, నీ ఇంట్లో మేము ఉండము, నీ దగ్గర మా అమ్మ పని చేయదు అని అప్పటి నుంచి కూడా తను కూడా ట్యూషన్లు చెప్పి ఆ డబ్బులతో మరి వేరే చోట ఇల్లు తీసుకొని అక్కడ ఉంటూ ఇద్దరు చెల్లెల్ని చదివించుకుంటూ అమ్మను కూడా చూసుకుంటూ అమ్మ వేరే ఇంట్లో మరి ఇళ్ళల్లో మరి పాస్ పనులు చేయడానికి ఒక 3 ఇళ్ళు ఒప్పుకొని ఇంట్లో పని చేస్తుంది. తిని ట్యూషన్ చెప్పి డబ్బులు తీసుకొస్తూ రాత్రింపగళ్ళు కూడా నిద్రాహారాలు లేకుండా
మరి చాలా కష్టపడి చదువుతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. మరి సివిల్స్ మరి సర్వీస్కి తను చాలా కష్టపడి చదివి యూపీఎస్సి నెంబర్ 1 ర్యాంకులో సాధిస్తుంది. సాధించిన తర్వాత తన పేరు, పెద్ద కుమార్తె పేరు రమ్య, రెండవ కుమార్తె పేరు నిర్మల, మూడవ కుమార్తె పేరు స్రవంతి. కాబట్టి ఈ పెద్ద కుమార్తె రమ్య చక్కగా మరి ఒక ఐఏఎస్ కలెక్టర్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. పేపర్లోనేంటి అన్ని టీవీల్లో కూడా మారుమ్రాగిపోతుంది. తన విజయానికి ఏమాత్రము కూడా పేదరికం అడ్డు రాలేదని నిరూపిస్తుంది. అంత మాత్రమే కాదు, నా చెల్లెళ్ళిద్దరినీ కూడా నేను బాగా చదివించుకుంటానని తల్లికి మాటిస్తుంది. తల్లిదో అంటది, అమ్మా చెల్లెళ్ళిద్దరినీ కూడా నాకులాగే బాగా చదివిస్తాను, వారు ఏం చదవాలంటే వారి ఇష్ట ప్రకారం చదివిస్తానన్నప్పుడు మరి రెండో చెల్లెలకు కూడా మరి చదువు అయిపోతుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు, అక్క నేనైతే మరి నీకులా సివిల్ సర్వీసెస్ నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాయలేను, కానీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టము, దానిలో నాకు నువ్వు చేర్పించుకున్నప్పుడు మరి ఫ్యాషన్ డిజైనింగ్లో తనకి కోచింగ్ ఇప్పించి ఒక మంచి షాప్ పెట్టించి తను చాలా మరి డెవలప్ అవ్వడానికి అన్ని మార్గాల్ని కూడా సరళం చేస్తుంది. అలాగే మూడో చెల్లెలు కూడా డాక్టర్ చదవాలంటే విదేశాలకు పంపించి డాక్టర్ చదివిస్తుంది. ఆ వసుంధర ఎంతో కష్టపడి తిండి లేకుండా బయటికి గెంటేసినప్పుడు ఏమాత్రము నిరుత్సాహపడకుండా బిడ్డల్ని కష్టపడి చదివించింది. ఈరోజు ముగ్గురు బిడ్డలు కూడా ప్రయోజకులయ్యి తల్లికి మంచి పేరుని తీసుకురావడంలో మరి ఎంతో కూడా వారు సహాయపడ్డారు. ముగ్గురు బిడ్డల్ని చూసుకుని తను గుండెలకు హత్తుకొని ఎంతో సంతోషపడిపోతుంది వసుంధర. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మరి తన బిడ్డల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది. ఆ బిడ్డలు కూడా చక్కగా చెప్పిన మాట విని తల్లి చెప్పినట్టుగానే తల్లికి మంచి పేరు తీసుకొచ్చారు. హాయ్ అండి, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.